ఇప్పటికే భారత్ సహా పలు దేశాల నేతలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలలో, వీధుల్లో బహిరంగంగా జరుగుతున్న ఈ హత్యలు అక్కడి హిందూ సమాజంలోనే తీవ్ర భయాందోళన నింపుతున్నాయి. యూనస్ ప్రభుత్వం అదుపు చేయలేని ఈ అరాచక శక్తులు బంగ్లాదేశ్ ను అస్థిరత వైపు నెడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్గా ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో మాట్లాడదాం. ప్రెసెంట్ మనతో జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో అయితే చాలా బ్యాడ్ గా ఉంది సిచ్యుయేషన్. మెయిన్ గా అందులో హిందువులని టార్గెట్ చేసి వారు చంపుతున్నారు. సో ఎలా చూడాలి? రీసెంట్ గా చెంచల్ అనే వ్యక్తిని కూడా టార్గెట్ గా చేసుకుని ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారు. సో ఎలా చూడాలండి? గారు, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. రెండు విషయాలు గమనించాలి. మనకు వరుసగా చూస్తే మీరు ఉన్నట్టు వారానికి హత్య జరుగుతుంది. అది హిందువుల పేరు మీద కానీ హిందువులు డిసెంబర్ 18, డిసెంబర్ 24, డిసెంబర్ 29 పోయిన సంవత్సరం అంతా. ఈ సంవత్సరంలో మళ్ళీ 2 హత్యలు, మొత్తం 5 జరిగినాయి. 5ట్లో అన్ని హిందూ మత హత్యలు అనడానికి కొంచెం వీలేదు. కానీ ఇందులో ఒకటి ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. ఏంటంటే, ఒక పెట్రోల్ బంక్ లో ఆ పెట్రోల్ పోసుకొని డబ్బులు ఎగ్గొట్టిపోతుంటే అడ్డంగా వచ్చిన వాడిని గుద్ది చంపేశారు. అది అంటే అక్కడ దోపిడీ దొంగలు లాగా అక్కడ ఇంకా హిందువా ముస్లిం అని చూసేది లేదు. ఆ పెట్రోల్ బంక్ కూడా ముస్లిం లేదు, మన బంక్ యజమాని కూడా అట్లా చూసుకుంటే. కానీ ఏమైనా సరే ఈ ఒక 5 సంఘటనలు కాకుండా అంతకు ముందు కూడా మొట్టమొదటి సంఘటన ఎప్పుడు జరిగింది? రేచల్ అనే వ్యక్తిని చెట్టు కట్టేసి మరీ చంపేశారు. చూశాం కదా, చెట్టు కట్టి కాల్చేసి మరీ చంపేశారు. అది దారుణమైంది. ఆ తర్వాత జరుగుతున్నవి కూడా అత్యంత దారుణాలే. ఇవాళ యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత ఛాందసం పెరిగింది. యూనస్ మీద చాలా గౌరవం ఉండేది. మన గతంలో మనకు నోబెల్ బహుమతి పొందిన వాడుగా, అట్లాగే అంతకుముందు సహకార రంగంలో ముఖ్యంగా మహిళా సాధికారతను పెంచిన వ్యక్తిగా చాలా గౌరవం ఉండేది. కానీ ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించినప్పటి నుంచి గౌరవం కాస్త ఒక ద్వేషంగా మారుతుంది ప్రజలందరికీ కూడా. ఎందుకంటే అక్కడ కూడా ఆయన చేతిలో ప్రభుత్వం ఏం లేదు. కేవలం జరుగుతున్న చేష్టలను ఆయన మౌన ప్రేక్షకుడిగా చూస్తున్నారు. చూడటమే కాకుండా వాడిని కొన్నిసార్లు ప్రోత్సహిస్తున్నారు కూడా చూస్తున్నాం మనం. అంటే విద్యార్థి నాయకుడి హత్య తర్వాత వరుసగా జరుగుతున్న సంఘటనలు మౌన ప్రేక్షకుడిలాగా కాకుండా అవసరమైతే ప్రోత్సహించేలాగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ విద్యార్థి సంఘ నేత హత్య కాబట్టి పూర్తి స్థాయిలో అధికార లంచనాలతో వీళ్ళు అంత్యక్రియ చేయడం మనం చూశాం కదా. ఆ తర్వాతనే ఈ ముస్లిం మత ఛాందస శక్తులు మరింత పెట్టయిపోయినాయి. దానివల్ల ఈ మానవ జరుగుతున్నది. అసలు భారతదేశ విభజన కన్నా ముందు అసలు నిజంగా చెప్పాలంటే హిందూ ముస్లిం కొట్లాట లేకుండే. ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు భాషాభిమానం ఎక్కువ కనుక బెంగాల్ విభజనకు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన వీరోచిత పోరాటాలు మనం కనపడుతున్నాయి. విశాలంగా మన గతంలో బెంగాల్ విభజన వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళందరినీ ఏకఖండతను వ్యతిరేకించారు. ఆనాడు ఒక రకంగా చెప్పాలంటే సాంఘిక సామాజిక ఉద్యమాలకు బెంగాల్ రాష్ట్రం, అది పశ్చిమ బెంగాల్ కావచ్చు, తూర్పు బెంగాల్ కావచ్చు, ఇవాళ పాకిస్తాన్ లో, ఇవాళ బంగ్లాదేశ్ లో ఉండవచ్చు, అంతకుముందు పాకిస్తాన్ లో ఉండొచ్చు, అంతకుముందు భారతదేశం అంతర్భాగం కావచ్చు. కానీ అప్పుడు ఇట్లాంటి అస్వదృష్టిని ఎవరు ఆలోచన చేయలేదు. హిందూ ముస్లింలు కూడా అన్నాడు ఏమనుకున్నారు? మన భాషను అవమానిస్తున్నారు, భాషను చీలుస్తున్నారు, భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మనల్ని 2 భాగాలు చేస్తున్నారు అని చెప్పి అప్పట్లే మంచి ఆందోళన చేసిన సందర్భం చూశాం. కానీ వాళ్ళు ఇట్లా చంపుకుంటారని మనం ఊహించలేం కాదు. అందుకనే భారతదేశ విభజన తర్వాత అక్కడ ఉన్న 20-25% హిందువులు ఇవాళ 4-5% తగ్గిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ నుంచి ఎట్లాగో అప్పుడు పారిపోయించారు. చాలా మంది ఆస్తులు విడిచిపెట్టుకొని, ఆత్మలు విడిచిపెట్టుకొని, బంధువులు విడిచిపెట్టుకొని చాలా మంది మనకు మన స్వాతంత్రం వచ్చిన 2-3 రోజుల రైలు ప్రయాణాలు చూస్తే చాలా ఘోరంగా అనిపిస్తాయి అన్న. పాకిస్తాన్ నుంచి చాలా మంది రైలు పెట్టెల మీద కూర్చొని మరీ వచ్చారు. అందుకని గాంధీ మహాత్ముడు ఆనాడు ఈ విభజనను అంగీకరించక ఏడుస్తూ సత్యాగ్రహం చేసింది ఎక్కడ? కలకత్తాలో చేసింది ఆయన. అంటే దేశ విభజన నన్ను కన్నీరు గార్పిస్తుందని స్వాతంత్ర ఉత్సవాల్లో ఆయన విజయోత్సవాల్లో పాల్గొనలేదు గాంధీ గారు. అందుకని ఏమంటున్నానంటే ఆనాటి నుంచి ఈనాటి దాకా చూసుకుంటే బంగ్లాదేశ్ అభివృద్ధిలో మన భాగస్వామ్యమైన తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే 71లో అంతర్యుద్ధం వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళు తిరగబడ్డారో మనం కావాలని కూడా కల్పించుకోలేదు. అందుకని అపకారికి ఉపకారము నెపమైన నాకు చేయి వాడి నేర్పరి సుమతి అనే పాత పద్యం. ఇప్పుడు వాళ్ళు అపకారికి ఉపకారం కాదు, ఉపకారికి అపకారం చేస్తున్నారు వాళ్ళు బంగ్లాదేశీ ప్రజలు కానీ, లేకపోతే నాయకత్వం కానీ చేస్తున్నది ఆ దుర్మార్గమైంది అంటున్నాను. అందుకని ఇప్పుడు యూనస్ చర్యల వల్ల ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పలచనవడమే కాకుండా హిందువులు అయితే కూచకోత కోయబడుతున్నారు చూస్తున్నాం. 5 హత్యలే మనకు పైకి కనపడ్డాయి. షర్మి గారు, ఇవి కాకుండా లోపల ఎన్ని జరిగి మనకేం తెలుసు చాలా వరకు. అందుకనే మీరు మతం చూసి చంపిన సంఘటన మనకు మొన్నటి పహల్గాం సంఘటన చూసుకుంటే, అక్కడిని చూసుకుంటే ఇవాటి వరకు మన భారతదేశంలో మొట్టమొదటిసారి మత తీవ్రవాదం అట్లా పెట్టయితే బంగ్లాదేశ్ లో వరుసగా హిందువుల హత్యల వల్ల మాత్రం మరింత ప్రమాదకరంగా మారుతుంది. హసీనా గారు కూడా
దాని ఆందోళన వ్యక్తం చేశారు. హసీనా మంచిదా చెడ్డదా అంతర్గతంగా మనం అవసరం లేదు, ఎందుకంటే అవినీతి పత్రాలు కావచ్చు, అక్కడ ప్రజలతో చీత్కరించబడచ్చు, కానీ కొన్ని ప్రజాస్వామ్య విలువలను కాపాడింది ఆమె. కానీ అట్లా కాకుండా ఇవాళ బంగ్లాదేశ్ ప్రజలు మనకు ఉపకారికి అపకారం మననే కాదమ్మా, ఒకనాడు ముజిబుర్ రెహమాన్, ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి మన బంగ్లాదేశ్ స్వాతంత్ర ప్రదాత, ఆయననే 2.5 ఏళ్ల తర్వాత చంపేశారు కదా, చూశాం కదా మనం. అంటే ఈ రకంగా చూసుకుంటే ప్రజల సంగత లేకుంటే పాలకుల సంగత చూస్తే, పాలకులు చాలా మంది మరొక పాకిస్తాన్ లాగా మారిపోతుందనే భావన బంగ్లాదేశ్ పట్ల వస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికే పునారిపోయింది, బంగ్లాదేశ్ అంతర్యుద్ధంతో పోతున్నది. యూనస్ ఒక్కడ ఆపలేడు కానీ ఐక్యరాజ్య సమితి కానీ లేకుంటే ఇతరత్ర భద్రతా మండలి కానీ ఇవన్నీ కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం కూడా పెద్ద ఎత్తున మన దేశంలో కూడా కొన్ని సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు కొందరు. ఏది బంగ్లాదేశ్ హత్యల పట్ల, హిందువుల పట్ల మాట్లాడడానికి కూడా వెనక ముందు ఆడుతున్నారు. అంటే కొంత మేడ పాయింట్ తో ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. ఎవరిని చంపినా తప్పే, మానవ హననం తప్పే. అందులో బంగ్లాదేశ్ లో హిందువులు పేరు చూసి మరి హిందువులను కాల్చి చంపడం ఇట్లాంటిది చట్టంలో వేసి చనిపోయాడా లేడా అని ధృవీకరించుకున్న తర్వాత వాళ్ళు పారిపోయినట్టు అర్థం చేసుకోవచ్చు. శాంతి భద్రతలు పూర్తిగా నిర్లిప్తమైపోయినాయి, పూర్తిగా అధ్వానం అయిపోయినాయి. అక్కడ ఆ శాంతి భద్రతలు పక్కన పెట్టి ఎవరికి అందరూ మూకలు ఇష్టమైనట్టు చేస్తున్నారు. అది తమ కన్నును తామే పొడుచుకోవడం లాంటిది. ఒకసారి ఇట్లా అరాచకం అలవాటైన శాలిని గారు ప్రజల్లో ఒక క్రమశిక్షణ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. రామ్మోహన్ రావు గారు, మీరు